ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కూటమి అధికార భాగస్వామి జనసేనలో ఉన్నప్పటికీ ఎలాంటి పదవి లేకుండా రాజకీయంగా కూడా వెయిటింగ్ మోడ్లో ఉన్న ఆ ఇద్దరు సీనియర్ నేతల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెద్దగా మార్పేమీ లేకున్నా ఉన్నట్టుండి వాళ్ళు యాక్టివిటీ పెంచడం వెనుకున్న రీజన్ ఏంటంటూ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఒకప్పుడు తమ నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, సామ్నేని ఉదయభాను ఇప్పుడు జనసేనలో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయంగా బలమైన పట్టున్న ఈ ఇద్దరు నేతల్లో ఇప్పుడు ఆ పట్టు జారిపోతుందన్న కంగారు పెరుగుతుంది. ఇంకా డిఫెన్స్ మోడ్లో ఉంటే రాజకీయంగా తమ ఉనికి ప్రశ్నార్థకరంగా మారుతుందన్న ఆందోళనతో ఇక తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయిపోయారు. అందుకే దూకుడు చూపిస్తున్నారట సామ్నేని ఉదయభాము అండ్ బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒకప్పుడు వైసీపీలో కీలక నేతలుగా ఉండి రాజకీయంగా బలమైన స్థానం సంపాదించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేనలో చేరారు. కానీ పార్టీలో ఆయన పాత్ర ఏంటి, స్థానం ఎక్కడన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనిపించని పరిస్థితి. అసలు బాలినేని జనసేనలో ఉన్నారా అనే ప్రశ్నలు సైతం ఒకానొక దశలో వచ్చాయి. ఎమ్మెల్సీ పదవి వస్తుందని, అలాగే మంత్రి పదవిపై కూడా ఆయనకి ఆశలు పెట్టుకున్నారని చెప్పుకుంటారు. కానీ అలాంటివి ఏం లేకపోగా ఇప్పుడు అసలు పార్టీలో ఆయన ఉనికే ప్రశ్నార్థకమైంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఇప్పుడు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. వైసీపీ, టీడీపీ కలిసి తనను రాజకీయంగా తొక్కేసే కుట్ర చేస్తున్నారంటూ బాలినేని చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఒకవైపు అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ వ్యూహాల సంగతి నాకు వదిలేయండి, మీరు పని చేయండి అని చెప్తున్నారు. మరి అంతేకాదు ఎక్కడా కూటమిలో గ్యాప్ వచ్చేలా వ్యవహరించడానికి వీల్లేదంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ మరి బాలినేని మాటలు ఇప్పుడు బోర్డర్ దాటేశాయని పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. మరి ఇటీవల కీలక సమావేశాల్లో కూడా బాలినేని, సామ్నేని ఉదయభాను రాజకీయ భవిష్యత్తు, పదవుల గురించి మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు పవన్ వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చి నిందలు మోస్తున్నారని కూడా అన్నారు. మరి ఈ పరిస్థితుల్లో పవన్ నోటీస్లో ఉండే బాలినేని ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి చాలామందికి. ఇక జనసేనలో ఉన్న మరో సీనియర్ నేత సామ్నేని ఉదయభాను, ఆయన పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇంతే. పార్టీ ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తి కనిపిస్తుంది. జనసేనలో చేరిన తర్వాత కూడా అధినేత పవన్ కళ్యాణ్ను కలిసే అవకాశం పెద్దగా రాలేదన్న భావన ఆయన అనుచరుల్లో ఉంది. ఏదో పెద్ద రాజకీయ అవకాశం దక్కుతుందన్న అంచనాలు పెట్టుకున్న సామ్నేని ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో తీవ్ర అసహనంగా ఉన్నట్లు సమాచారం. సో ఈ ఊపులోనే ఆయన కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. కూటమిలోనే విభేదాలు ఉన్నాయంటూ సామ్నేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. బయటకు వచ్చి ఇలాంటి విషయాలపై మాట్లాడవద్దని పవన్ సూచించినప్పటికీ కావాలనే ఉదయభాను ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి అండ్ సామ్నేని ఉదయభాను ఇద్దరు జనసేనలో ఉంటూనే వరుస వివాదాలకు కారణమవుతున్నారన్న అభిప్రాయం మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా గట్టిగా అనిపిస్తుంది. మరి వీళ్ళిద్దరికీ పార్టీని వదులుకొని బయటకు వచ్చి ఇప్పుడు జనసేనలో ఉన్నారు కాబట్టి ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డికి, సామ్నేని ఉదయభానుకి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుంది? మస్ట్గా కామెంట్ చేయండి.